జై శ్రీరామ్. మనం రామాయణంలో అరణ్యకాండలో ఉన్నాం. అరణ్యకాండ కాదు, అయోధ్యకాండ. అయోధ్యకాండలో ఉన్నాం. 61వ సర్గలో ఉన్నాం. శ్రీరాముని ఎడబాటు దుఃఖమును భరింపలేక కౌసల్యాదేవి దశరథుని నిష్ఠురోక్తులాడుట. సకల ప్రాణులను ఆనందింపజేయు వారిలో శ్రేష్ఠుడు, ధర్మ నిరతుడు అయిన శ్రీరాముడు వనవాసమునకు వెళ్ళగా మిగుల దుఃఖితురాలై ఏడ్చుచు కౌసల్యాదేవి తన భర్తతో ఇట్లు నుడివెను. ఓ మహారాజా, రఘువంశజుడైన దశరథుడు మిక్కిలి దయాళువు, ఉదార పురుషుడు, ప్రియభాషి అని ముల్లోకముల యందు మీ ఘనకీర్తి వ్యాపించినది. అయినను శ్రీరాముని అడవులకు పంపి అంతకు మించిన అపకీర్తిని మూటగట్టుకుంటిరి. ఓ నరశ్రేష్ఠ, సుముకులలో పుట్టి పెరిగిన రామలక్ష్మణులు సుఖములలో పుట్టి పెరిగిన రామలక్ష్మణులు దుఃఖముల పాలై సీతతో కూడి అడవులలో కష్టములను ఎట్లు సహించనున్నారో ఏమో. యవ్వనమున అడుగిడిన సీతాదేవి మిక్కిలి సుకుమారి. సుఖములను అనుభవింపవలసిన ఈ తరుణములో ఆ జనకనందిని తీవ్రమైన చలికి వేడికి అచట ఇట్లు తట్టుకొనగలదు. విశాలాక్షి అయిన సీతాదేవి ఇచట రుచికరములైన శాఖ పాకములతో కమ్మని భోజన పదార్థములను ఆరగించుచుండెడిది. అట్టి శుభాంగి ఇప్పుడచట అడవులలో లభించు ముద్దు బియ్యపు అన్నమును ఎట్లు భుజింపగలదు? వీణ వేణు మృదంగ తాళములతో కూడిన కమ్మని సంగీతమును వినుచు ఆనందించుచుండెడిది ఆ సీతా సాధ్వి. ఇప్పుడు ఆమె అరణ్యములలో పచ్చి మాంసములను తినడి సింహములు మొదలగు క్రూర మృగముల భయంకర శబ్దములకు ఎట్లు ఓర్చుకొనగలదు? ఇంద్రధనస్సు వలె సమస్త జనులకు ఆనందమును గూర్చునట్టి శ్రీరాముడు మహాభుజము గలవాడు, మిక్కిలి పరాక్రమశాలి. మెత్తని తలగడలపై శిరస్సు నుంచి హాయిగా శయనించుచుండెడివాడు. ఆ రాముడు ఇప్పుడు బలమైన తన చేతితే దిండుగా చేసుకొని ఎట్లు నిద్రింపగలడు? శ్రీరాముని ముఖకాంతి తామర రేకుల శోభలను వెల్లి విరియజేయుచుండును. ఆయన ముఖము పైభాగమున విలసిల్లు ముంగురులు చూడముచ్చటగా ఉండును. అతని నిశ్వాసములలో పద్మ పరిమళములు ప్రసరించుచుండును. కమలముల వంటి ఆయన కనులు దర్శనీయములు. అట్టి నా చిన్నారి రాముని ముఖమును చూచెడి భాగ్యము మరల నాకు ఎప్పుడు కలుగునో గదా. వాస్తవముగా నా హృదయము వజ్రముల సారముతో నిర్మితమైనది, అనగా వజ్రము కంటెను కఠినాతి కఠినమైనది. ఇందులకు సందేహము లేదు. అట్లు గానిచో నా ముద్దుల పట్టిని చూడని నా హృదయము ఇప్పటికే 1000 ముక్కలై ఉండేడిది. ఓ రాజా, నీవు కైకేయి చెప్పుడు మాటలను విని ఏమాత్రము ముందు వెనకలు ఆలోచింపక జాలి లేనివాడవై నా ఆత్మీయులైన సీతారామ లక్ష్మణులను అడవుల పాలు చేసితివి. సుఖార్హులైన ఆ చిన్నారులు నీ కారణముగా ఇప్పుడు అరణ్యములలో దీనులై తిరుగుచున్నారు. శ్రీరాముడు 14 సంవత్సరముల వనవాస దీక్షను ముగించుకొని 15వ సంవత్సరమున తిరిగి వచ్చిన పిమ్మట కూడా భరతుడు ఆయనకు రాజ్యమును కోశాగారమును అప్పగించునని గట్టిగా చెప్పుటకు వీలు లేదు. ఒకవేళ భరతుడు రాజ్యాధికారమును అన్నకు అప్పగించినను దానిని శ్రీరాముడు స్వీకరింపడు. శ్రాద్ధ కార్యములను నిర్వహించడి వారిలో కొందరు ఆ శ్రాద్ధ విధులు ముగిసిన పిమ్మట ముందుగా తమ బంధువుల భోజనమును జరిపింతురు. పిమ్మట బ్రాహ్మణోత్తములను భోజనములను ఆహ్వానింతురు. అట్టి సందర్భములలో గుణవంతులు, విద్వాంసులు, దేవతా సములైన బ్రాహ్మణులు ఇతరులు భుజించిన పిమ్మట తమకు అమృతమును వడ్డించినను వాటిని స్వీకరింపరు. తమ కంటే ముందుగా భుజించిన వారు బ్రాహ్మణులే అయినను ఆ భుక్త శేషమును ప్రాజ్ఞులు, నిష్ఠాపరులైన బ్రాహ్మణోత్తములు భుజింపరు. వృషభములు శృంగచ్ఛేదమున వలె వారు భుక్త శేషమును తినుటకు అమర్యాదగా భావింతురు. ఓ మహారాజా, బ్రాహ్మణోత్తములు భుక్త శేషమును వలె తమ్ముడు అనుభవించిన రాజ్యమును సద్గుణ శ్రేష్ఠుడైన అన్న ఎట్లు స్వీకరించుడు? ఎట్టి పరిస్థితులలోనూ స్వీకరింపడు. తోడేళ్లు, నక్కలు మొదలగు ఇతర జంతువులు ముట్టిన ఆహార పదార్థములను భుజించుటకు పెద్ద పులి ఇష్టపడదు. అట్లే ఇతరులు అనుభవించిన రాజ్యమును పురుష శ్రేష్ఠుడైన శ్రీరాముడు స్వీకరింపడు. హవిష్యాన్నము, నేయి, పిష్టము మొదలగు
పురోడాస ద్రవ్యములు, దర్భలు, చండ్ర, మోదుగు మొదలగు ముద్దులతో నిర్మింపబడిన యూపస్తంభములు మున్నగు వానిని ఒక యజ్ఞమునందు ఉపయోగించిన పిమ్మట విజ్ఞులు వాటిని మరి ఒక యజ్ఞమునందు వాడరు. నిస్సారమైన సొరను ఎవ్వరును ముట్టరు. యజ్ఞమునందలి సోమరసమును ఒకరు ఆస్వాదించినచో దానిని మరి ఒకరు రుచి చూడరు. అట్లే భరతుడు అనుభవించిన రాజ్యమును శ్రీరాముడు ఎన్నటికిని చేపట్టడు. బలిష్టమైన పెద్ద పులి తన తోకను ఎవరైనను తాకినచో సహింపనట్లు శ్రీరాముడు ఈ విధమైన అవమానమును సహింపడు. లోకములన్నీ కట్టగట్టుకొని వచ్చి యుద్ధమున ఎదిరించినను శ్రీరాముడు భయపడడు. ఆ ధర్మాత్ముడు అధర్మ మార్గమున సంచరించు ఈ లోకమును ధర్మ మార్గమున నడుపును. అట్టి రాముడు స్వయముగా అధర్మమును ఆచరింపడు గదా. కనుక కపటోపాయములచే రాజ్యమును ఆయనకు దక్కకుండా చేసినను పితృవాక్య పరిపాలన రూప ధర్మమునకు కట్టుబడి ఆయన దానిని ఎదిరింపలేదు. ప్రళయ కాలాగ్ని సమస్త ప్రాణులను భస్మమునర్చునట్లు మహావీరుడు గొప్ప భుజ బలశాలియు అయిన శ్రీరాముడు తలచుకొనచో తన బంగారు బాణములతో సముద్రములన్నింటినీ దహించవేయగలడు. శ్రీరాముడు సింహము వలె పరాక్రమశాలి, వృషభము వలె విశాల నేత్రుడు, నరశ్రేష్ఠుడు. అట్టి రఘురాముడు పెద్ద చేప చేతిలో దాని పిల్లలు హతమైనట్లు తండ్రి అయిన నీచే వంచితుడాయను. సనాతన ధర్మము వేద సమ్మతమైనది, శాస్త్ర ప్రోక్తమైనది. అది అవిచ్ఛిన్నముగా ద్విజులచే ఆచరింపబడుచున్నది. శ్రీరాముడు ధర్మ నిరతుడు. అట్టి వానిని నీవు అడవులకు పంపితివి. ఇట్లు చేయుట ధర్మబద్ధమేనా? ఓ మహారాజా, రక్షణ విషయమున స్త్రీకి పతియే గతి. అతడు ఆదుకొననప్పుడు ఆమెను రక్షింపవలసిన వాడు కుమారుడే. పుత్రుని వలనను రక్షణ కరువైనప్పుడు ఆమెను ఆదుకోవలసిన వారు జ్ఞాతులే, అనగా ఆమె తల్లిదండ్రులు మొదలగు వారే. ఈ మూడు మార్గములలో ఆలంబనము దొరకనియప్పుడు ఆమెకు మరి ఒక దారియే లేదు. నీవు ఆ కైకేయి చేతిలో కీలుబొమ్మవగుట వలన రక్షణకై నేను నీ మీద ఆధారపడుట వృధా. కుమారుడైన శ్రీరాముడేమో వనముల పాలైనాడు. దూరమైపోయినందున నన్ను ఆదుకొను జ్ఞాతులే లేరైరి. నిన్ను విడిచి వనములకు వెళ్ళుటకు నేను ఇష్టపడను. నీవు నన్ను అన్ని విధములుగా ఇట్లు మృతప్రాయను చేసితివి. నీవు శ్రీరాముని అడవులకు పంపి ఈ కోసల రాజ్యమునే దిక్కులేని దానిని చేసితివి. నీ మిత్రులు పాలించు సామంత రాజ్యముల మనుగడనే శూన్యమునర్చితివి. నీ వలన బంధుమిత్రులు మంత్రులు దిక్కుతోచని వారేరి. నాకును నా రామునకు సీతారామ లక్ష్మణులకు అండ లేకుండా చేసితివి. పౌరులు జీవచ్చవరములుగా మిగిలిరి. కడకు నీవు ఏకాకివైపోతివి. ఫలితముగా నీ కుమారుడైన భరతుడు నీ భార్య కైకేయి మాత్రమే సంతోషపడుచుండిరి. అంతటా ఆ మహారాజు కౌసల్య పలికిన దారుణ వచనములను విని మిగుల దుఃఖితుడై హా రామాయని వాపోవుచు స్పృహలేని వాడాయను. అనంతరము ఆ ప్రభువు తానొనర్చిన ఈ తప్పిదములను ఇట్టి దుఃఖమునకు కారణమైన తన దుష్కృత్యమును ఋషిపుత్రుడైన శ్రవణ కుమారుని చంపుటను పదే పదే స్మరించుచు శోకమున మునింగెను. ఇక్కడ మనకి ఋషిపుత్రుడైన శ్రవణ కుమారుణ్ణి దశరథ మహారాజు చంపాట. అందువల్ల రాముడు దశరథునికి దూరం అయ్యాట. ఆ కథ వచ్చినప్పుడు నేను చదివి వినిపిస్తాను. ప్రస్తుతానికి ఇక్కడ లేదు. 62వ సర్గము. కౌసల్య పలికిన పురుషోక్తులకు దశరథుడు కిన్నుడగుట, అట్లు తొందరపడి మాట్లాడినందులకు ఆమె పశ్చాత్తాపపడుట. రామజనని అయిన కౌసల్య తనకు పుట్టెడు దుఃఖమును తెచ్చిపెట్టిన ఆ దశరథ మహారాజుపై మండిపడుచు క్రుద్ధురాలై పలికిన పౌరుష వచనములను విని ఆ ప్రభువు మిగుల కుమిలిపోయెను. కౌసల్య పలుకులు సత్యములు. ఇతరులెవ్వరూ చేయని అపరాధములను నేనొనర్చితిని. ఇప్పుడు నేను చేయవలసినదేమి అని అతడు ఇట్లు చింతింపసాగెను.
ఈ అనర్థములకు కారణము ఏమయ్యుండును అని చింతామగ్నుడైన ఆ దశరథుడు ఎంతయు వ్యాకులపాటునకు లోనై తెలివి తప్పి పడిపోయెను. చాలాసేపటికి అతడు స్పృహలోకి వచ్చెను. పిమ్మట తాను చేసిన దుష్కృత్యము జ్ఞప్తికి రాగా వేడి నిట్టూర్పులు విడుచుచు తన ప్రక్కనేయున్న కౌసల్యాదేవిని చూచి మరల ఆలోచింపదొడంగెను. ఇట్లు చింతాక్రాంతుడైన మహారాజునకు లోగడ శబ్దవేది బాణము ద్వారా తెలియక తానొనర్చిన దుష్కృత్యము స్ఫురణకు వచ్చెను. శ్రీరాముని ఎడబాటు శోకమునకు తోడుగా ఇదివరలో తానొనర్చిన దుష్కృత్య భారము వచ్చి మీదపడుటచే ఆ ప్రభువు వికల మనస్కుడాయను. తత్ప్రభావమున శోకము రెట్టింపు కాగా అతడు మిక్కిలి పరితపింపసాగెను. శోకాగ్నిచే దహింపబడుచున్న ఆ రాజు వణికిపోవచ్చు కౌసల్యాదేవిని ప్రసన్నురాలిగా చేసుకొనుటకై అవనత వదనుడై చేతులు జోడించి ఆమెతో ఇట్లనెను. ఓ కౌసల్య, అంజలి ఘటించి నిన్ను నేను వేడుకొనుచున్నాను. ప్రసన్నురాలవగుము. నీవు ఇతరుల ఎడలను వాత్సల్యముతో దయచూపుచుందువు. ఇక నీ పతినైన నా ఎడ ఈ కాఠిన్యమెందులకు? ఓ దేవి, భర్త గుణవంతుడైనను గుణహీనుడైనను ధర్మ నిరతిగల స్త్రీలకు అతడే ప్రత్యక్ష దైవము గదా. నీవు సర్వదా ధర్మతత్పరురాలవు. లోకమున జరుగు మంచి చెడ్డలు బాగుగా ఎరిగిన దానవు. నీవు ఎంతగా తేరని దుఃఖమునకు గురి అయినను నీ వలనే దుఃఖితుడనైయున్న నన్ను ఇట్లు తోలనాడుట న్యాయమా? నన్ను కనికరింపుము. దుఃఖితుడయ్యున్న మహారాజు యొక్క దేనాలాపములను వినగానే దోనెల నుండి వర్షధారల వలె కౌసల్యాదేవి కనుల నుండి అశ్రుధారలు స్రవించెను. అంతట కౌసల్యాదేవి అధర్మ భయముతో ఏడ్చుచు పద్మము వలనున్న మహారాజు దోసిలిని తన చేతులలో పట్టుకొనెను. పిమ్మట వాటిని తన శిరస్సున చేర్చుకొని తత్తరపాటుతో తడబడుచు ఆమె తన పతితో ఇట్లనెను. ఓ దేవా, నేను నేలపై సాగిలపడి మీకు శిరసా ప్రణమిల్లుచున్నాను. అనుగ్రహింపుడు. మీరు నా పతిదేవులు. నన్ను ఇట్లు యాచించుట నాకు మరణముతో సమానము. మీతో పరుషముగా పలికి మహాపరాధము మొనర్చితిని. అందులకై నేను క్షంతవ్యురాలను కాను. ఓ వీరా, ప్రశంసార్హుడు ప్రజ్ఞాశాలియు అయిన పతిచే బ్రతిమలాడించుకొను స్త్రీ ఇహపర లోకములకు చెడును. బ్రతికి ఉన్నంత కాలము నలుగురిచే నిందింపబడుచు మరణానంతరము నరకయాతనలకు గురియగును. ఓ ధర్మాత్మ, నాకు ధర్మము తెలియకపోలేదు. మీరు సత్యసంధులనియు ఎరుగుదును. పుత్ర శోకార్తినయుండుట వలన నేను అట్లు అనుచితముగా పలికితిని. శోకమున మునిగిన వారు ధైర్యమును కోల్పోవుదురు. అట్టి స్థితిలో వారి జ్ఞానము అడుగంటును. శోకము సర్వనాశనమునకు మూలము. శోకమునకు మించిన శత్రువే లేదు. హఠాత్తుగా శత్రువు చేతిలో ఎంతటి దెబ్బతిన్నను తట్టుకొనవచ్చును. కాని దైవవశమున అకస్మాత్తుగా స్వల్ప శోకమునకు గురి అయినను దాని నుండి బయటపడుట కష్టము. ధర్మజ్ఞులు ధర్మార్థ సంశయములను తొలగింపగలవారు వేదశాస్త్ర కోవిదులు అయిన యతీశ్వరులు సైతము శోకమునకు లోనైనచో వికల మనస్కులై మోహములో పడిపోవుదురు. అట్టి స్థితిలో నేనంత దయతో నా అపరాధమును మన్నింపుడు. శ్రీరాముడు వనములకు వెళ్లిన పిమ్మట 5 రాత్రులు గడిచినవి. శోకమున తల్లడిల్లుచున్న నాకు ఆ 5 దినములే 5 సంవత్సరములుగా అనిపించుచున్నవి. అనుక్షణము శ్రీరామునే చింతించుచున్న నా హృదయమున నదులు వేగముగా వచ్చిపడుచుండుటచే సముద్ర జలముల వలె శోకము ఉప్పొంగుచున్నది. ఈ విధముగా కౌసల్యాదేవి పశ్చాత్తాపముతో కూడిన అనునయ వచనములను దశరథునితో పలుకగా ఆయన మనస్సు కుదుటపడెను. అంతట సూర్యకాంతులు తగ్గిపోయెను. రాత్రి వేళ ప్రారంభమగుచుండెను. కౌసల్యాదేవి మాటలకు ఊరట చెందిన ఆ ప్రభువు క్రమముగా నిద్రలో మునింగెను. 63వ సర్గము. తాను యువకుడుగా ఉన్నప్పుడు శబ్దభేది బాణముతో ఒక మునిబాలుని చంపిన విషయమును దశరథుడు కౌసల్యకు తెలుపుట. అన్ని యజ్ఞాలు యాగాలు చేసిన దశరథ మహారాజుకి
పుత్రకామేష్టి ద్వారా స్వయంగా నారాయణుడే రామ అవతారంగా ఆయన కడుపును పుట్టారు. అంతటి రాముడేనే ఆయన వెళ్ళగొట్టడానికి కారణం ఏమై ఉంటుంది? అదే మనం ఇప్పుడు చదువుకోబోయే కథ. ఆ దశరథ మహారాజు కొంత తడువునకు మేల్కొని శోక వ్యాకులుడై చింతింపసాగెను. రామ లక్ష్మణులు వనవాసమునకు వెళ్లిన పిమ్మట ఇంద్రతుల్యుడైన ఆ దశరథ మహారాజును రాహువునకు సంబంధించిన చీకటి సూర్యుని కప్పివేసినట్లుగా శోకము ఆవరించెను. సీతతో కూడి శ్రీరాముడు అడవులకు వెళ్లిన పిమ్మట దశరథ మహారాజు తాను నర్చిన దుష్కార్యమును జ్ఞప్తికి తెచ్చుకొని ఆ విషయమును గూర్చి కోపమును వీడిన కౌసల్యతో ఇట్లు చెప్పదలంచెను. శ్రీరాముడు అరణ్యములకు వెళ్లిన 6వ నాడు అర్ధరాత్రి వేళ ఆ రాజు తానిది వరలో చేసిన అపరాధమును గూర్చి పదే పదే స్మరించుకొనుచుండెను. పుత్ర శోకార్తుడైన ఆ మహారాజు తన దుష్కృత్యమును గుర్తునకు తెచ్చుకొని సుతుని ఎడబాటు కారణముగా పరితపించుచున్న కౌసల్యాదేవితో ఇట్లు నుడవసాగెను. ఓ కళ్యాణి, మానవుడు తాను చేసుకొనిన పుణ్య పాప కృత్యముల ఫలితముగా తగిన రీతిగా సుఖ దుఃఖములను పొందును. మనుష్యుడు తాను ఏదైనానొక కార్యమునకు పూనుకొనినప్పుడు దాని వలన కలుగు ఫలితము మంచిదైనను లేక చెడుదైనను అది అధికమా లేక స్వల్పమా అను దానిని గుర్తింపనివాడు మూర్ఖుడు. ఒకానొకడు పువ్వులు పూయు కాలమున మామిడి తోపును మోదుగు చెట్లను చూచెను. సన్న పూతల గల మామిడి వృక్షములు చిన్న చిన్న పండ్లను ఇచ్చినని, పెద్ద పెద్ద పువ్వులు గల మోదుగులు మహాఫలములను ఇచ్చునని భ్రమపడి మామిడి చెట్లను నరికివేసి మోదుగు చెట్ల పాదులకు నీరు పట్టెను. ఫలించు కాలము రాగా అల్పములైన మోదుగు కాయలను చూచి అతడు తన అజ్ఞానమునకు దుఃఖపడెను. మనుష్యుడు తాను చేయు దుష్కార్యముల ఫలములను ఎరుంగక వరుసగా వాటిని చేయుచనే ఉండును. మనం చేసేది చిన్న తప్పే కదా, ఏమైపోతుందిలే, ఈ పలానా దానం చేస్తే పోతుంది మన పాపం, లేదంటే పలానా యజ్ఞం చేస్తే పోతుంది, దేవుడికి ఇచ్చేస్తే పోతుంది, అది చేస్తే గుడికి వెళ్తే పోతుంది, ప్రదక్షిణ చేస్తే పోతుంది అనుకుంటాం. ఇక్కడ చెప్తున్నారు చూడండి, మోదుగు పూలు పెద్దగా ఉండడం చూసి పెద్ద పెద్ద పూలు పూసాయి, పెద్ద పెద్ద కాయలు కాస్తాయని చెప్పి భ్రమపడి మామిడి చెట్లను నరికేసట ఆయన. మామిడి చెట్లు నరికేస్తే తీరా పూత వచ్చేసరికి కాయలు వచ్చేటప్పటికి ఈ చిన్ని చిన్ని కాయలు చూసేటప్పటికి బోరు అన్నట్ట. అది మనం కూడా అంతే, పాపం చేసేటప్పుడు చిన్నదే అనుకుంటాం, కానీ ఎవరైనా సరే పాపం చేసినా పుణ్యం చేసినా దాని ఫలితం అదే విధంగా ఉంటుంది. చిన్న పాపం చేసాం పెద్ద పాపం చేసాం అని ఉండదు. పాపం పాపమే, పుణ్యం పుణ్యమే. మీరందరూ పుణ్యాత్ములు, రామాయణం వింటున్నారు. పిదప వాటి ఫలితములను అనుభవింపవలసి వచ్చినప్పుడు మోదుగు చెట్లకు నీరు పోసిన వాని వలె పశ్చాత్తాపడును. మామిడి వృక్షములను ఛేదించి మోదుగు చెట్ల పాదులకు నీరు పోసడి మూర్ఖులలో నేను ఒకడను. కైకేయికి ప్రియమును గూర్చుటకై శ్రీరాముని యువరాజ పట్టాభిషేకమును నిలిపివేసి తిని ఫలమును పొందబోవు సమయమున శ్రీరాముని దూరము చేసుకుని ఇప్పుడు పశ్చాత్తాపడుచుంటిని. నేను యుక్త వయస్సులో ఉన్నప్పుడు ఈ రాజకుమారుడు శబ్దమును బట్టి తన బాణ ప్రయోగముతో లక్ష్యము ఛేదింపగల సమర్థుడు అని వాసికెక్కి తిని ఆ వయస్సులో నేను ధనుర్ధారినై ఒక మహా పాపకృత్యమును వనర్చి తిని. ఓ దేవి, అజ్ఞాన కారణముగా ఈ లోకమున మూర్ఖుడు విషమును భక్షించి ప్రమాదమునకు గురి అయినట్లు స్వయంకృతాపరాధము వలన నేను పుత్రుని ఎడబాటుకు దుఃఖమును కొని తెచ్చుకుంటుని. అజ్ఞాని అయిన ఒక పురుషుడు పెద్ద పెద్ద పువ్వులు గల మోదుగ చెట్లను చూచి మహాఫలములు లభించునని భ్రమపడి కడకు నష్టపోయినట్లు నేనును ఒక మహాలాభము ఆశించి శబ్దమును బట్టి లక్ష్యమును ఛేదించుటకై బాణప్రయోగము చేయుట వలన ఇంతటి దుష్ఫలితము ప్రాప్తించునని ఎరుంగక తేరని వ్యధకు గురి అయితిని. ఓ దేవి, అప్పటికి మన వివాహము జరుగలేదు. నేను యువరాజుగా ఉంటిని. ఇంతలో నా మనస్సును ఆహ్లాదపరచు వర్ష ఋతువు వచ్చినది. అంతటి సూర్యుడు తన కిరణములచే భూమిలోని తేమను గ్రహించి జగత్తును తపింపజేసి ప్రేతలు సంచరించడి దక్షిణ దిశకు చేరెను. అనగా
దక్షిణాయనము ప్రారంభమాయెను. వెంటనే ఎండవేడిమి చల్లారెను. పిమ్మట మేఘములు చల్లదనమును గూర్చుచు దర్శనమిచ్చెను. అంతట కప్పలు, లేళ్ళు, చాతకములు, నెమళ్ళు సంతోషముతో పొంగిపోయెను. వర్ష జలములకు పక్షుల రెక్కల పైభాగములు తడిసినవి. అందువలన అవి స్నానము చేసినట్లయినవి. మహావృక్షముల కొమ్మలన్నీయు వానకు తడిసి గాలికి అటూ ఇటూ ఊగిపోవుచుండెను. తడియుటచే బరువెక్కిన రెక్కలతో పక్షులు అతి కష్టము మీద ఆ కొమ్మలపై చేరుచుండెను. మదించిన ఏనుగులు గల పర్వతము కుండపోతతో కురియుచున్న వర్షధారలచే కప్పబడి అలలు ఆగిన సముద్రము వలె బాసిల్లుచుండెను. కొండ మీది ప్రవాహములు సహజముగా స్వచ్ఛములే అయినను వివిధ వర్ణముల ధాతువులతో కలియుట వలన వాటిలో కొన్ని తెల్లగను, మరియు కొన్ని ఎర్రగాను, ఇంకొన్ని దావాగ్ని భస్మములతో కూడియు రంగురంగుల పాముల వలె ఒప్పుచు వంకర టింకరులుగా ప్రవహించుచుండెను. అంతవరకును ఆ ప్రవాహములు నిర్మలముగా నుండెను. వర్షాకాలము రాగానే కరిగిపోయిన అరుణ ధాతువులతో కూడిన జలములతో అవి వేరువేరు మార్గముల ద్వారా ప్రవహించుచుండెను. ఆహ్లాదకరమైన ఆ కాలములో వేటాడడి అభిలాషతో ధనుర్బాణములను ధరించి రథముపై సరయూ నదీ తీరమునకు చేరితిని. రాత్రివేళ నీరు త్రాగుటకై నదీ తీరమునకు వచ్చునట్టి అడవి దున్నను గాని, ఏనుగును గాని, మరి ఏదైనానొక క్రూర మృగమును గాని ఇంద్రియ చాపల్యముతో చంపదలిసిన వాడనై అచట ఒక రహస్య ప్రదేశమున విల్లు ఎక్కుపెట్టి పొంచియుంటిని. ఆ సమయమున అంతటను చిమ్మ చీకట్లు కమ్ముకొని ఉండెను. నీటిలో కడవను ముంచుచున్న ధ్వని నాకు వినబడెను. చీకటి ఎగుట వలన ఆ రేవు నాకు కనబడకుండెను. కాని ఆ ధ్వని ఏనుగు నీరు త్రాగుచున్నప్పుడు కలిగేడు ధ్వనిగా నాకు తోచెను. అప్పుడు ఆ ఏనుగును చంపదలిచి శబ్దమును లక్ష్యముగా చేసుకొని విష సర్పము వలె భయంకరమైన బాణమును ఎక్కుపెట్టి ప్రయోగించితిని. నిశితమైన ఆ బాణము ఉషకాలమున ఆయువు పట్టున తాకుటచే నీటిలో పడిపోవుచున్న ఒక వనవాసి యొక్క నోటి నుండియే కాబోలు హాహాకారములు వెలువడెను. ఆ బాణము తగలగానే అచ్చటి నుండి ఒక మనుష్యుని మాటలు ఇట్లు వినవచ్చెను. ఎవ్వరికి నీ అపకారము తలపెట్టని నా వంటి తాపసి పైన ఈ శస్త్ర ప్రయోగము ఎట్లు జరిగెను? ఏమాత్రము జనసంచారమే లేని ఈ నదీ తీరమున అపరాత్రి వేళ నీటి కొరకై ఇచటికి వచ్చి తిని నన్ను ఈ బాణంతో కొట్టినదెవరు? నేను ఎవరికి ఏమీ అపకారము చేసి తిని? నేను త్రికరణ శుద్ధిగా ఎవ్వరికి ఎట్టి హానిని కలిగింపనివాడను. ఈ వనమున లభించు కంద మూల ఫలములతో నిత్య జీవితమును కొనసాగించు ఋషి కుమారుడను. ఇట్టి నా వంటి వానిని శస్త్రముతో వధించుటకు కారణమేమి? నేను జడలను ధరించువాడను, వల్కములను మృగ చర్మమును దాల్చువాడను. అట్టి నన్ను వధించినచో ఎవరికి ఏమి లాభము? ఈ బాణము ప్రయోగించిన వానికి నేను చేసిన ద్రోహమేమి? ఇట్లు నిష్కారణముగా చంపుట వలన ఎవరికి ఎట్టి లాభము చేకూరదు సరికదా, పైగా అనర్థమే సంభవించును. గురువునకు ద్రోహము చేసిన వాని వలె మహాపాపి అయిన ఇట్టి వానిని ఎవ్వడును సాధువుగా తలంపడు. నేను నా మరణమును గూర్చి అంతగా బాధపడుటలేదు. నేను మరణించినచో నా తల్లిదండ్రులు ఏమైపోవుదురో అని నా తపన. ఆ వృద్ధ దంపతులను ఎంతో కాలము నుండి సేవించుచూ వచ్చి తిని నేను ఇట్లు మృతి చెందినచో వారి గతి ఏమగును? వారికి దిక్కెవరు? నేను ప్రాణములను కోల్పోయినచో వారును అసువులు వీడుట తథ్యము. ఇట్లు నన్నును ముసలివారైన నా తల్లిదండ్రులను నిశ్చయ బుద్ధి లేక ఒకే ఒక్క బాణముతో హతమార్చిన ఆ పరమ మూర్ఖుడు ఎవ్వడో గదా. ధర్మ పరిరక్షణకై తపనపడు నేను ఆ దీనాలాపములను వినగానే బిగుల వ్యధ చెంది తిని అంతట ధనుర్బాణములు నా చేతుల నుండి జారి నేలపై పడిపోయినవి. ఇట్లు ఆ అపర రాత్రి వేళ హృదయ విదారకముగా మిగుల విలిపించుచున్న అతని దీన వచనములను విని శోకాతిరేకముతో
దిక్కుతోచని వాడనై ఎంతయు నిశ్చేష్టుడనైతిని. పిమ్మట నేను కాలు చేతులాడక మిక్కిలి వికల మనస్కుడనై ఆ ప్రదేశమునకు చేరితిని. అంతట సరయూ నదీ తీరమున నా బాణపు దెబ్బకు గురి అయిన ఒక ఋషికుమారుని చూచితిని. అప్పుడతని జడలు అన్నియును చెదిరియుండెను. జలపాత్ర దూరముగా పడియుండెను. అతని శరీరము దుమ్ము కొట్టుకొని రక్తసిక్తమై ఉండెను. బాణము యొక్క దెబ్బకు అతడు క్రిందపడి ఉండెను. నేను భయముతో వ్యాకుల చిత్తుడనై అతడికి చేరగా అతడు తీవ్రమైన తేజస్సు గల చూపులతో నన్ను దహించి వేయుచున్నట్లుగా చూచి క్రూరముగా నాతో ఇట్లనెను. ఓ మహారాజా, నేను ఈ వనములో నివసించుచుంటిని. నా తల్లిదండ్రుల దాహము తీర్చు నిమిత్తముగా జలమును కొనిపోవుటకై ఈ తీరమునకు వచ్చి తిని. నేను మీకు చేసిన అపకారమేమి? ఎందులకై నన్ను బాణముతో కొట్టితిరి? ఒకే ఒక్క బాణముతో నా ఆయువు పట్టుపై దెబ్బతీసితిరి. ఈ దెబ్బతో నేను మృతి చెందుట వలన అంధులను వృద్ధులను అయిన నా తల్లిదండ్రులు ఇద్దరు మరణింతురు. ఇది తథ్యము. ఆ మునికుమారుడి తల్లిదండ్రులిద్దరూ అందులుట, పైగా వృద్ధులుట. వారెలా జీవిస్తారు అని అడుగుతున్నాడు ఆయన. వారు మిక్కిలి శక్తిహీనులు, గ్రుడ్డివారు, దప్పికొని నాకై నిరీక్షించుచున్నవారు. వారి కుమారుడనైన నేను జలమును తీసుకొని వచ్చి తమ దాహమును తీర్తునని గంపెడాసతో ఎదురు చూచుచున్నారు. వారు తీవ్రమైన తమ దాహ బాధను ఎట్లు ఓర్చుకొనుచున్నారో నేను ఈ విధముగా నేల కొరిగిపడి ఉన్నంత సంగతి మా తండ్రికి తెలియదు. దీనిని బట్టి నేనొనర్చిన తపస్సునకు గాను చేసిన వేద శాస్త్రముల అధ్యయనమునకు గాని ఫలితము లేదని తెలియచున్నది. ఒకవేళ నా ఈ విపత్కర పరిస్థితిని ఎరిగినను అతడు ఏమి చేయగలడు? నరుకబడుచున్న ఒక చెట్టును మరి ఒక చెట్టు కాపాడలేనట్లు కాలు కదపలేని ఆ దుర్బలుడు నన్ను ఎట్లు రక్షింపగలడు? ఓ దశరథ మహారాజా, వెంటనే నీవు మా తండ్రి కడకు వెళ్లి జరిగిన వృత్తాంతమును ఆయనకు తెలుపుము. లేనిచో ఆ మహర్షి క్రుద్ధుడై చెలరేగిన దావాగ్ని అడవిని వలె నిన్ను దహించి వేయును. ఓ రాజా, ఈ దారిలో ఈచటికి సమీపముననే మా తండ్రి ఆశ్రమము గలదు. శీఘ్రముగా అతడికి వెళ్లి ఆయనను ప్రసన్నుని చేసుకొనుము. లేనిచో అతడు కుపితుడై నిన్ను శపింపగలడు. ఓ మహారాజా, ఎత్తైన మెత్తని నదీ తీరమును వేగముగా సాగిపోవుచున్న ప్రవాహము కోసివేయు రీతిగా నీవు ప్రయోగించిన ఈ వాడి అయిన బాణము నా ఆయువు పట్టును మిక్కిలి పీడించుచున్నది. కనుక వెంటనే ఈ బాణమును నా శరీరము నుండి తీసివేయుము. బాణమును తొలగింపనిచో అతని ప్రాణములు విలవిలలాడును. తీసివేసినచో అతడు బ్రతుకజాలడు. బాణమును తొలగించు విషయమున ఈ సందేహము నన్ను వేధించుచున్నది. ఇప్పుడు నేనేమి చేయవలయును? ఈ విధముగా దుఃఖించుచు శోకమగ్నుడనై దైన్యముతోనున్న నా హృదయమునందలి చింతను ఆ మునిసుతుడు గ్రహించెను. అప్పుడా మునిబాలుని అవయవములన్నీయు శిథిలమగుచుండెను. అతడు మెలికెలు తిరిగిపోవుచుండెను. నేలపై అటూ ఇటూ దొర్లుచుండెను. క్రమముగా అతని పరిస్థితి దిగజారుచుండెను. అతడు ఆ విధముగా మరణోన్ముఖుడై పరితపించుచు మిగుల ఆర్తికి లోనైన వారి వలె అతి కష్టము మీద నాతో ఇట్లనను. ఓ మహారాజా, నా మాటను ఆలకింపుము. నేను ధైర్యము వహించి శోకము నిగ్రహించుకొని స్థిర చిత్తుడనగుచున్నాను. నేను బ్రాహ్మణుడను కాను. వైశ్యుని వలన శూద్ర స్త్రీ అందు జన్మించిన వాడను. కనుక బ్రహ్మహత్యా పాపము మీకు అంటదు. ఆ భావమును మీ హృదయము నుండి తొలగింపుడు. మనోవ్యధకు ఏమాత్రము గురి కావలదు. ఆయువు పట్టున బాణము గ్రుచ్చుకొనుట వలన అతి కష్టము మీద అతడు ఎంత మాత్రము పలుకగలిగెను. అతని కనులు బైర్లు కమ్ముచుండెను. భూమిపై అటు ఇటు దొర్లుచుండెను. అట్లు పరితపించిపోవుచున్న అతని శరీరము నుండి నేను బాణమును లాగివేసి తిని. అప్పుడా తపోధనుడు నన్ను చూచి భయపడుచు ప్రాణములను విడిచెను.
ఓ కౌసల్య, నీటిలో పడిపోవుట వలన అతని శరీరము పూర్తిగా తడిసి ఉండెను. ఆయువు పట్టున దెబ్బ తగులుట వలన అతడు మిక్కిలి ప్రయాసతో మాటిమాటికి నిట్టూర్చుచు విలపించుచు మృతి చెందెను. అంతట సరయూ నదీ తీరమున మృతుడై పడియున్న ఆ మునిపుత్రుని చూచి నేను మిక్కిలి విషాదమునకు గురి అయితిని. మరి ఆ మునిపుత్రుడు వెంటనే వెళ్ళి మా తండ్రి గారిని కలవమన్నాడు. లేకపోతే ఆయన క్రుద్ధుడై నిన్ను శపిస్తాడు అన్నారు. ఆ తర్వాత కథ ఏం జరిగింది, దశరథ మహారాజు ఏం చెప్పారు అనే కథా విశేషాన్ని మనం రేపు చదువుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథ్వీ సస్యశాలినీ. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రా పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అదనాः సదనాः సంతు జీవంతు శరదాం శతం. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం. ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంప్రదాం. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే. చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. శ్రీరాఘవ నమోస్తుతే. శ్రీరామ జయ రామ జయ జయ రామ. సర్వం శ్రీరామచంద్రమూర్తి పాదారవిందార్పణమస్తు.